హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే చికెన్ ఫ్రైడ్ రైస్ని అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి నేను చూపించినట్టుగా ఈ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను బోన్లెస్ చికెన్ని 250 గ్రామ్స్ వరకు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ను వేసుకోవాలండి. ఎగ్ వేసుకోవడం వల్ల మనకి కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మైదా వద్దు అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. చికెన్ ముక్కలకి ఉప్పు కారం పట్టి బాగా నానిపోయిందండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పైకి కలర్ వస్తాయి, కానీ లోపల వరకు చికెన్ ముక్క వేగదండి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు వీటిని అలాగే వదిలేసి కలపకుండా కొద్దిసేపు తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎగ్ వేయడం వల్ల కోటింగ్ అనేది అలాగే ఊడిపోకుండా ఉంది. చూడండి, ఇలా ఒక 10 నిమిషాల వరకు ఇవి బాగా వేగిపోయాయండి. చూడండి, వీటిని ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిని బాగా వేగే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ని గిన్నెలో గిలకొట్టి తీసుకున్నానండి. దాన్ని ఆయిల్లోకి పోసుకొని చూడండి, ఆయిల్ ఎక్కువగా ఉంటే ఆమ్లెట్ అనేది ఇలా బాగా పొంగుతుంది. ఒక 2 నిమిషాల వరకు అలాగే వదిలేసిన తర్వాత మరీ చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే ముక్కల్లా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం క్యాబేజీని ఎక్కువగా తీసుకున్నానండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి. మీరు దీంట్లో క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. ఈ వెజిటేబుల్ ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుందండి. వెజిటేబుల్ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఒక 2 నిమిషాల వరకు వీటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలండి. వీటిని కూడా హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి వేసుకున్న వెజిటేబుల్స్ కానీ ఎగ్ కానీ ఫ్లేవర్స్ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని ఇందులోకి వేసుకొని ఇప్పుడు దీనిపై నుండి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ని వేసుకొని ఈ పొడులన్నీ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన పొడులన్నీ రైస్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు రైస్కి ఇవన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. దీంట్లో టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ వేయడం లేదు.
కావాలంటే మీరు వేసుకొని కలిపి చేసుకోవచ్చు. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అంతే అండి. ఒకసారి కలుపుకొని దీన్ని స్టవ్ పై నుండి దించేయడమే. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే దీనిపై నుండి నిమ్మరసాన్ని పిండుకొని ఉల్లిపాయ ముక్కల్ని నంజుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అచ్చం మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.